తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ వారం 29 జూన్ 2025 నుంచి జూలై 5, 2025 వరకు ఉన్నటువంటి వార ఫలాలని గవ్వల శాస్త్రం ఆధారంగా అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ, జై గోవింద బాబుజీ. నమస్కారం తల్లి. గురుగారు, ద్వాదశ రాశులకి సంబంధించిన రాశి ఫలాలు ఈ వారం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాం. అంతకన్నా ముందు ఈ వారం గ్రహస్థితి గురించి తెలియచేయండి. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సుల చేత స్వామివారి యొక్క ఉపాసన ఫలితంగా మాకు లభించినటువంటి గవ ప్రశ్నను ఆధారం చేసుకుని ప్రత్యేకించి ఈ వారం ఉన్నటువంటి గ్రహగతుల్ని, గోచార పరిస్థితుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి వారం కూడా మనం వార ఫలాలను తెలియజేస్తూ ఉన్నాం. 29 జూన్ 2025 ఆదివారం నుండి జూలై 5, 2025 శనివారం వరకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస శుక్లపక్ష చవితి ఆదివారం నుండి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్ష దశమి శనివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు: వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఇటువంటి సంచార స్థితులు, గోచార వశాత్తు ఉన్నటువంటి గ్రహగతులు గత కొద్ది కాలంగా, కొన్ని వారాలుగా మనం చెప్తూ వస్తున్నాం. వాతావరణాలు స్థాయిలో మనం చూస్తూనే ఉన్నాం. మరొక్కసారి నేను తెలియజేసేటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి గ్రహగతులు దేశ కాలమాన పరిస్థితుల్లో ప్రత్యేకించి ఆర్థికపరమైనటువంటి వ్యవస్థల మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపెట్టేటువంటి అవకాశం ఉంది. దేశానికి సంబంధించినటువంటి ద్రవ్యోల్బణం, ఆర్థిక రంగమైనటువంటి సంస్థలు, ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కలిగి ఉండేటువంటి పరిశ్రమలు, వ్యాపారాలు, వీటి మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది. భారతదేశానికే కాదు, ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి సెన్సెక్స్ లేదా ఆ దేశానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులు, సంస్థలకు సంబంధించినటువంటి పెట్టుబడులు, వీటి మీద గ్రహగతుల యొక్క ప్రభావం ఉంది. ఊహించినటువంటి రీతిలో ద్రవ్యోల్బణం రేట్లో మార్పులు ఏర్పడటం, బంగారం, పసిడి వాటి యొక్క ధరలు కూడా అమాంతం కూడా పెరిగిపోవటం, సెన్సెక్స్ కు సంబంధించినటువంటి సూచి అత్యధికమైనటువంటి వేగంతో పెరగటం లేదా అత్యధికమైనటువంటి వేగంతో పతనమవటం, ఊహించినటువంటి మార్పులకు లోనయ్యేటువంటి సంచలనమైనటువంటి విషయాల్ని మనం చూస్తాం. పోలీసు వ్యవస్థ, మిలిటరీ, ఆర్మీ ఇవన్నీ కూడా విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో పనిచేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కుట్రలు అవ్వచ్చు, అసాంఘిక కార్యకలాపాలు అధికమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో దేశ భద్రత కోసం, సమాజ భద్రత కోసం పోలీసులు లేదా మిలిటరీ, ఆర్మీ అధికారులు విశేషంగా శ్రమించడంతో పాటు ఉగ్రవాదుల యొక్క ఒక కుట్రని సమర్థవంతంగా తిప్పికొట్టడం జరుగుతుంది. ప్రత్యేకించి దేశ కాలమాన పరిస్థితుల్లో నదులు ఉప్పొంగటం, నీటి సంబంధమైనటువంటి ప్రమాదాలు అధికమయ్యేటువంటి అవకాశం, వంతెనలు లేదా బ్రిడ్జ్లు, విశేషవంతమైనటువంటి కట్టడాలు కూలిపోయేటువంటి సంఘటనలు కూడా జరిగేటువంటి అవకాశం ఈ వారంలో ఉన్నటువంటి గ్రహగతులను అనుసరించి చూస్తే మనకు కనబడుతోంది. గురుగారు, మరి ద్వాదశ రాశుల్లో మొదటి రాశి అయినటువంటి మేషరాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవింద బాంబజీ. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. గోచార వశాత్తు శని భగవానుడి యొక్క సంచార స్థితి వ్యయస్థానంలో ఎలాగూ నడుస్తుంది. గోచార వశాత్తు ఉన్నటువంటి ఇబ్బందులు మనకు తెలిసిన ఏలినాటి శని నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో మనకు మనంగా తెలియకుండా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటామని పెద్దలు చెప్తూ ఉంటారు.
మరి గ్రహగతుల యొక్క పరిస్థితి, ఇతర గ్రహాల యొక్క సంచార స్థితితో ఏమిటో కానీ మేషరాశి జాతకులు స్వయంకృత అపరాధాలు చేసేటువంటి అవకాశం కనపడుతుంది. జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయాలు పొరబట్టం లేదా పొరపాటున తీసుకునేటువంటి నిర్ణయాలు మీ సమీపమైనటువంటి భవిష్యత్తులో జరగబోయే అనేక రకాలైన విషయాలకి అవి తార్కారం అయ్యేటువంటి అవకాశం. జీవితానికి సంబంధించినటువంటి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొరబడేటువంటి అవకాశం ఉంది. ఎందుకు? మూడో వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల కొంతమంది వ్యక్తుల యొక్క ప్రభావం చేతనం భార్యాభర్తలకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం. కానీ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీరు తీసుకునేటువంటి పొరపాటు నిర్ణయం వల్ల సమీపమైనటువంటి భవిష్యత్తులో చింతించేటువంటి అవకాశం ఉంది. సమాజంలో పేరు ప్రఖ్యాతుల కోసం, ఉన్నతమైనటువంటి స్థితిగతుల కోసం మీరు ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి తరుణంలో సన్నిహితులు అనుకున్నటువంటి వాళ్ళు, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా మన గురించి చెడుగా ప్రచారం జరగటం, చెడుగా ప్రచారం చేయటం ఆశ్చర్యానికి కారణమవుతుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో లబ్ధి బాగా కలుగుతూ ఉన్నప్పటికీ కూడా అన్యాయమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చులు అధికమైపోతూ ఉంటాయి. ఏం చెయ్యాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడినటువంటి జీవన విధానంలో మీరు ఉంటారు. సంతానం, వారికి సంబంధించినటువంటి భవిష్యత్తు, మీకు సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యాచరణల గురించి మీరు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం. ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ప్రశాంతతను పొందామని మనం అనుకుంటున్నా కూడా దీర్ఘకాలికమైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో మాత్రం పొరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. సన్నిహితులు అనుకున్నటువంటి వాళ్ళు, మనవాళ్ళు అనుకుంటున్నటువంటి వాళ్ళు, బంధుమిత్ర బలగానికి సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళు చెప్పేటువంటి మాటలు విని స్వయంకృత అపరాధాలు జరిగేటువంటి అవకాశం. ప్రత్యేకించి చేస్తున్న వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల పట్ల ఎక్కువగా మీరు దృష్టిని సారిస్తారు. వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు బాగుంటాయి. వ్యాపారాన్ని అయితే తప్పకుండా విస్తరించేటువంటి అవకాశం ఉంది. సమీపమైనటువంటి భవిష్యత్తులో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మేషరాశి జాతకులకి నరఘోష పీడలతో పాటు ఏలినాటి శని దీని యొక్క ప్రభావం అధికంగా ఉండేటువంటి అవకాశం ఉండటం వల్ల కుటుంబపరమైన అంశం, వ్యక్తిగతమైనటువంటి జీవితం, మూడో వ్యక్తి వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అంశం, దీర్ఘకాలికంగా ప్రయోజనం కలగవలసినటువంటి ఒక అంశంలో పొరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు సుస్పష్టంగా కనపడతాయి. మరి గురుగారు, మేషరాశి వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి తెలియచేయండి. ఈ భూమండలంలో విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో రాహుకేతు స్వరూపాలకి అలవాలమైనటువంటి క్షేత్రం జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం. విశేషించి ఏదైనా విశేషవంతమైనటువంటి తిథి రోజు అమ్మవారిని స్వామివారిని దర్శించిన జ్ఞానప్రసూనాంబికకి, కాళహస్తీశ్వర స్వాముల వారికి అభిషేకం జరుగుతున్నటువంటి సందర్భంలో అభిషేకాన్ని కలిగించిన అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. సర్ప దేవతా స్వరూపానికి మూలమై ఉన్నటువంటి దేవతా స్వరూపం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు, విశేషవంతమైనటువంటి మనసదేవి, రాహుకేతు స్వరూపాలైనటువంటి వీటిని విశేషంగా అభిషేకించినా కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం ఏ విధంగా ఉంది? గ్రహస్థితి తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని ఆర్థిక పరమైనటువంటి సంక్షోభాలు, కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడేటువంటి అవకాశం ఉంది. పాత బకాయిలు తీర్చివేస్తారు. భగవంతుడు కాళ్ళం పక్కనే ఉన్నట్టుగా ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి యోగాల్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. జీవిత భాగస్వామి నుండి సరైనటువంటి అవగాహనతో పాటు
వాళ్ళ యొక్క సలహాలు లాభిస్తాయి. వారు చెప్పేటువంటి కొన్ని విషయాల వల్ల ప్రయోజనం చేకూరేటువంటి అవకాశం ఉంది. కీలక సమయంలో జీవిత భాగస్వామి అవ్వచ్చు, కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి, లేదా వ్యాపార సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించిన భాగస్వామి, వీరి యొక్క సూచనలు మీకు అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. సమాజంలో అనునిత్యం ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళుతున్నటువంటి మీ యొక్క ప్రఖ్యాతలను చూసి కొంతమంది వ్యక్తులు తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడల చేత మీ కీర్తి ప్రతిష్టలను తగ్గించేటువంటి ప్రయత్నం చేయడానికి కొన్ని చెడు ప్రచారాలు జరిగేటువంటి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కోరుకున్నటువంటి ఫలితాన్ని పొందడం కోసం మీరు చేసే కొన్ని ప్రయత్నాల్లో పొరపాట్లు దొరికేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆకస్మికమైనటువంటి మార్పులు ఏవైనా అనివార్యం అయితే తప్ప కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాల్ని ఎప్పుడు తీసుకోవద్దు. మాతృ సంబంధమైనటువంటి వ్యక్తులు, తల్లికి సంబంధించినటువంటి విషయంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. కుటుంబంలో, ఇంట్లో అవ్వచ్చు, వాహన విషయంలో అవ్వచ్చు, మళ్ళీ మళ్ళీ రిపేర్లు రావటం, మరమ్మతులు రావటం, ఇవన్నీ కూడా చేసేటువంటి అవకాశం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కొత్త స్థిర చరాస్తిని కొనటం, వాహన సంబంధమైనటువంటి విషయానికి సంబంధించి అవసరం ఉన్నా లేకపోయినా కొనుగోలు సంబంధమైనటువంటి ప్రయత్నాలని వాయిదా వేయటమే చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కొన్ని రకాలైనటువంటి విషయాల్లో మీకు ఇబ్బందులు, సమస్యలు అనిపించినప్పటికీ కూడా సాహసంతో కూడినటువంటి నిర్ణయాలు మిమ్మల్ని జీవితంలో గొప్ప స్థాయిలో నిలబెట్టేటువంటి అవకాశం. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారయుక్తమైనటువంటి వ్యక్తుల నుండి ప్రశంసల్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. బంధుమిత్ర వలగంతో కలిసి విందులు, వినోదాల్లో మీరు తప్పకుండా పాల్గొనేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకులకి మిశ్రమైనటువంటి ఫలితాలు కూడా అనుకూలవంతమైనటువంటి అంశాలే ఎక్కువగా కనపడుతున్నట్టు. గురుగారు, మరి వృషభ రాశి వాళ్ళు ఈ వారంలో ఏ పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి ఈ మిశ్రమ ఫలితాల నుంచి వాళ్ళు కొంచెం మంచి రిజల్ట్ పొందడానికి? అమ్మలను కన్నా అమ్మ, ముగ్గురు అమ్మల యొక్క మూలపుటమ్మ బాలా త్రిపురాంబిక అమ్మవారు. బాలా త్రిపురాంబిక అమ్మవారి యొక్క విశేషవంతమైనటువంటి చిత్రపటాన్ని ఇంట్లో ఉంచి అమ్మవారిని విశేషంగా పూజించేటువంటి ప్రయత్నం చేస్తే అత్యంత అనుకూలవంతమైన ఫలితాన్ని మనం పొందుతాం. ప్రత్యేకించి అమ్మవారికి సంబంధించినటువంటి చిత్రపటంతో పాటుగా విశేషించినటువంటి శ్రీచక్రం ఎరువుని ఇంటి ప్రాంగణంలో ఉంచిన శ్రీచక్రాన్ని పూజిస్తున్న అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. ఆరావళి కుంకుమతో అమ్మవారిని అర్చించండి, శ్రీచక్రాన్ని అర్చించండి. అనునిత్యం కూడా ఆరావళి కుంకుమని నొద్దుట ధరిస్తూ ఉన్నట్లయితే అత్యంత అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. గురుగారు, మిథున రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీర బ్రహ్మ, జై గోవిందమాంబ, జై ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనలు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు మొదలవుతూ ఉన్నాయి. కానీ కొన్ని విషయాలు దేవగురువు అయినటువంటి బృహస్పతి అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. రవి దగ్గరకు చేరటం అంటే ఏ శుభగ్రహానికైనా రవి దగ్గరగా చేరినటువంటి సందర్భంలో ఈ గురు శుక్ర గ్రహాలకి రవి దగ్గరగా ఉన్నటువంటి సందర్భాన్ని మౌఢ్యమి అని మనం పిలుస్తూ ఉంటాం. రవి దేవగురువు అయినటువంటి బృహస్పతికి దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ప్రత్యేకించి వ్యయంలో ఉన్నటువంటి శుక్రుడు ఇతర గ్రహాలకు సంబంధించినటువంటి స్థితిగతులను అనుసరించి చూస్తాం. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. విరామం, విశ్రాంతి లేకుండా ప్రయత్నాలను కొనసాగించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం. భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి తగులు ఏర్పడటము, కారణం లేకుండా కలహించుకునేటువంటి అవకాశాలు కూడా కలుగుతూ ఉంటాయి. కాబట్టి భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయంలో ఏమైనా విభేదాలు వచ్చినప్పుడు ఒకటికి రెండు
ఇద్దరు కూడా సామరస్యంగా పరిష్కారం చేసుకోవటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి దైనందిన జీవితంలో అందరికీ మనం సహాయం చేస్తూ ఉన్నాం, అన్ని విషయాల్లో తోడ్పాటును అందిస్తూ ఉన్నాం. కానీ కొన్ని విషయాల్లో మన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళ నుంచి, సన్నిహితుల నుండి, రక్త సంబంధికుల నుండి కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మనం పొందలేకపోతున్నాం. కొన్ని విషయాల్లో ఎవరికైతే మనం తోడ్పాటును అందిస్తామో, ఎవరికైతే సహాయం చేస్తామో వాళ్ళ నుండే మనం నీలాప నిందలు పొందుతూ ఉంటాం. ఇది మీ మానసికమైన వ్యధకి కారణమయ్యే అంశం. మీ ద్వారా సహాయం పొందినటువంటి ఒక మిత్రుడు లేదా కుటుంబానికి సంబంధించినటువంటి సన్నిహితమైనటువంటి వ్యక్తులు కొన్ని విషయాల్లో మిమ్మల్ని విమర్శించడం మీ కీర్తి ప్రతిష్టలని, మీ పరువుని తగ్గించే ప్రయత్నం చేస్తారు. సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో సహజంగా జరిగేవి. కానీ సన్నిహితులు కూడా కారణం లేకుండానే మనల్ని ఇబ్బంది పెట్టడం మీ మానసికమైనటువంటి మనోధైర్యాన్ని దెబ్బతీసేటువంటి అంశం. సంతానపరమైనటువంటి అంశాలతో ఉన్నాయి, వాళ్ళకు సంబంధించినటువంటి విద్యా, ఉద్యోగం, భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అద్వితీయమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల్లో చేదోడు వాదోడుగా నిలబడంతో పాటుగా వారికి సంబంధించిన అన్ని సమస్యల్ని పరిష్కారం చేయడంలో తప్పనిసరిగా మీరు ముందుండేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సాహసంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవటం, భావోద్వేగాల్ని నియంత్రించుకోగలిగితే 100కు 100% చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని మీరు పొందుతారు. ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనపడుతుంది. గురుగారు, మరి సన్నిహితులతో ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న నేపథ్యంలో మిథున రాశి వాళ్ళు ఈ వారంలో ఎటువంటి పరిహారాలు పాటించాలి, అలాగే ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి? గ్రామ దేవత స్వరూపాలైనటువంటి అమ్మవారులను విశేషంగా పూజించాలి. ఎల్లమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ ఇలాంటి గ్రామ దేవత స్వరూపాలైనటువంటి అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి 108 నిమ్మ ఫలాల మాలని అమ్మవార్లకి అందజేసి వచ్చిన, పాల పొంగళ్ళని నివేదించిన, పసుపు, కుంకుమ, గాజులు, విశేషవంతమైనటువంటి వస్త్రం అమ్మవారికి సారెగా అందజేసి వచ్చిన సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోతాయి, యుగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ప్రత్యేకించి వ్యయస్థానంలో శుక్ర భగవానుడి యొక్క సంచారం జరుగుతున్న సందర్భం ఈ రాశిలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ముత్తైదువులకి వాయనం ఇవ్వకపోతే, ప్రత్యేకించి ఆషాఢ మాసంలో మనం ఉన్నాం, అమ్మవారికి సంబంధించినటువంటి విశేషవంతమైనటువంటి పూజాది క్రతువులకి ఆలవాలమైనటువంటి మాసం. అమ్మవార్లను కనుక పసుపు, కుంకుమ, గాజులు, పుష్పాలు, వస్త్రం అమ్మవారికి సారణించిన లేదా ముత్తైదువులకి విశేషంగా పసుపు, కుంకుమలు ఇవ్వటం వల్ల దీర్ఘమైనటువంటి సుమంగళితత్వంతో వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైన విషయాలు అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ, జై ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనం పెద్దలు అందరూ చెప్తూ ఉంటారు, మాటే మంత్రం. కొన్ని సందర్భాల్లో మాటని గనక పొదుపుగా మనం వాడకపోతే అవి కొన్ని సంచలనాలకు కారణమై తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాయి. మీ దైనందిన జీవితంలో కూడా ఇది జరగబోతుంది. విచక్షణ కోల్పోయి మాట్లాడటం, కొన్ని సందర్భాల్లో ఏ మాట మాట్లాడకూడదు, అలాంటివి మాట్లాడటం వల్ల మీడియాలు, సోషల్ మీడియాలు ఇలాంటి విషయాల్లో భావ వ్యక్తీకరణ చేస్తూ ఉన్నప్పుడు తస్మాత్ జాగ్రత్తగా ఉంటారు చెప్పదగినటువంటి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా అవసరం లేనటువంటి ఖర్చులు పెట్టేటువంటి అవకాశం ఉంది. ధనం అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఖర్చు అయ్యేటువంటి సందర్భాలు కూడా కలుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మీ దైనందిన జీవితంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి సందర్భంలో కొన్ని ఇబ్బందులు,
సమస్యలు, ఆర్థిక నష్టాలు, ప్రతిబంధకాలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సందర్భంగానే మనం చెప్తూ ఉండొచ్చు. ప్రత్యేకించి సన్నిహితులైనటువంటి వాళ్ళు, రక్త సంబంధికులైనటువంటి వ్యక్తులు అనవసరమైనటువంటి విరోధాలకి కారణమవుతూ ఉంటారు. కారణం లేకుండానే వాళ్ళు మనల్ని వేరుగా అర్థం చేసుకోవటం, పొరపాటు అర్థం చేసుకోవటం, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మానసికమైనటువంటి ఉద్వేగాలు, వాటిని నియంత్రించుకోలేక మాట్లాడటం, అవసరం లేనటువంటి ఖర్చులు అధికమైపోవటం, లేక అన్యాయంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఈ రకమైనటువంటి సందర్భాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటి విషయంలో చాలా జాగ్రత్తగా యుగదాయకమైనటువంటి మార్పును తప్పకుండా పొందేటువంటి అవకాశం. ప్రత్యేకించి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశం, కుటుంబ సభ్యుల యొక్క సహకారం, ప్రత్యేకించి స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తులతో మిత్రుత్వం కానీ శత్రుత్వం కానీ మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపుకి కారణం అయ్యేటువంటి అవకాశం. ఏ కారణం వల్ల కూడా స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తులు, ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా, వాళ్ళతో విరోధించేటువంటి ప్రయత్నాలు మాత్రం పొరపాటును కూడా మీరు చేయకండి. దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టాలు వాటిల్లేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఈ రాశి జాతకుల జీవన గమనంలో చెప్పండి. ఆర్థిక పరమైనటువంటి అంశాల పట్ల, ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండటం, సరైనటువంటి సంభాషణ చేయటం వల్ల అనుకూలవంతమవుతుంది. సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా మీకు. ఇంకా కర్కాటక రాశి వాళ్ళు ఈ వారంలో ఏ పరిహారాలు పాటించాలి, అలాగే ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి? హనుమ ఆంజనేయ స్వామి వారి యొక్క దండకాన్ని చదువుకుంటూ ఆంజనేయ స్వామి వారి యొక్క మూల విరాట్కి అభిషేకానికంటే ముందు నువ్వుల నూనెతో మర్దన చేయించి తదుపరి స్వామి వారికి అభిషేకం, అనంతరం చందనంతో అలంకారం చేయటం. అలా అలంకరించినటువంటి హనుమ ఆయన దగ్గర నుండి విశేషవంతమైనటువంటి గంగ సింధూరాన్ని తీసుకొచ్చి అనునిత్యం కూడా నుదుట ధరిస్తూ ఉన్నట్టయితే సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవటమే కాదు, మీ యొక్క మనసు నియంత్రణలో ఉంటుంది, మీకు సంబంధించిన భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి, ఆకస్మికమైనటువంటి అనవసరమైనటువంటి ఖర్చులు కూడా తొలగిపోయి సర్వత్రా మీకు విజయం చేకూరడానికి అవకాశం. గురుగారు, సింహరాశి వాళ్ళకి ఈ వారం ఎలా ఉండబోతోంది? వార ఫలాలు తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమ, జై వీర బ్రహ్మజీ గోవింద. అనుకూలవంతమైనటువంటి గ్రహగతుల యొక్క పరంపర అయితే కొనసాగుతుంది, కానీ ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతి పట్ల, ఎందుకంటే మీ యొక్క జన్మ రాశిలోనే కుజకేతువులు స్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. రక్త సంబంధమైనటువంటి అనారోగ్యం, వాయు సంబంధమైనటువంటి అనారోగ్యం, వాతము శరీరంలో పెరుగుతూ ఉండటం, వెన్నెముక లేదా వాయు సంబంధమైనటువంటి అంశానికి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం. కానీ ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నా కూడా ఫలించినటువంటి పనులు, అదే దూర ప్రాంత ప్రయాణానికి సంబంధించినవి, దూరదేశం అవ్వచ్చు, దూర ప్రాంతం అవ్వచ్చు, వీటికి సంబంధించినటువంటి అంశాలు అత్యంత అనుకూలవంతమవుతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతులకి కారణమయ్యేటువంటి అవకాశం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా ధనాన్ని విశేషంగా సముపార్జించుకుంటారు. పాత బకాయిలన్నీ కూడా తీర్చగలుగుతారు. కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళ యొక్క సాహచర్యం వల్ల అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా. కానీ అన్ని విషయాల్లో కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండటం, వాహన సంబంధమైనటువంటి అంశాల్లో ఒంటరిగా ప్రయాణం చేయటం, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం వల్ల అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా బాగుంది, ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి వ్యక్తులతో సాహచర్యం ఏర్పడుతుంది. ఒక వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రం తప్పకుండా మీ పేరు ప్రస్తావించబడటం
మీరు వృద్ధిలోకి రావటం, పదవీ ప్రాప్తి లభించడం జరుగుతుంది. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి అంశాలు, వాళ్ళకి సంబంధించినటువంటి సలహాలు, సంప్రదింపులు చాలా అనుకూలవంతంగా ఉంటాయి. వాళ్ళ యొక్క ప్రజ్ఞ చేత వాళ్ళు సరైన సమయంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు మీ అభివృద్ధికి బాసటగా నిలుస్తాయి. సంతాన సంబంధమైన అంశాలు బాగున్నాయి. సంతానం కలిగినటువంటి వాళ్ళకి చాలా అనుకూలవంతమైనటువంటి ప్రయత్నాలు కూడా కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. సింహరాశి వాళ్ళు గురుగారు మరి ఈ వారంలో ప్రత్యేకించి ఏ పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి? కుజకేతువులు ఇద్దరు కూడా జన్మరాశితో స్థితి పొంది ఉన్నటువంటి పరిస్థితి. గణపతి కార్తికేయుల యొక్క ఆరాధన దైనందిన జీవితంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమయ్యేటువంటి అవకాశం. మనకు సమయం అనుకూలంగా ఉన్న సందర్భంలో అన్ని విధాల లాభం కలుగుతున్న సందర్భంలో ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు, ఉత్పాతాలు రాకుండా ఈ కుజకేతువుల యొక్క స్థితి పొందినటువంటి పరిస్థితి సానుకూలవంతం అవ్వడానికి మీరు చేయవలసింది మీ సమీప ప్రాంగణంలోని ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలోని గణపతి కార్తికేయులను దర్శించి వారిని విశేషంగా ఆరాధన చేయటం, గణపతి లేదా కార్తికేయులకు సంబంధించిన స్తోత్రాలు చదువుకోవటం, ఎర్ర మందార పుష్పాల చేత గాని, ఎర్ర మందార పుష్పాలు లేదా గన్నేరు పుష్పాల చేత గాని ఈ ఇరువురు స్వామివారులను ఆరాధన చేయటం వల్ల మిశ్రమైన ఫలితాలు కూడా అనుకూలవంతమయ్యే అవకాశం కనబడుతుంది. గురుగారు కన్యా రాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. కన్యా రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఒడిదొడుకులతో కూడినటువంటి కొన్ని రకాలైన పరిస్థితులు ఉన్నాయి. వాటిని చక్కబెట్టుకునేటువంటి అవకాశం మాత్రం కనబడుతుంది. ఆర్థికపరమైన అంశాలు, కుటుంబపరమైన అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన ఎన్నో రకాలైనటువంటి అంశాల్లో ఒడిదొడుకులు, ఆటుపోట్లను మీరు ఎక్కువగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి మీ కుటుంబానికి సంబంధించినటువంటి తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు, యజమాని స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి భూ సంబంధమైన వివాదాలు, స్థిర చరాస్తులకు సంబంధించినవి, వారసత్వ సంబంధమైనటువంటి అంశాల్లో మీకు రావలసినవన్నీ కూడా భగవంతుడు కాలం లెక్కగట్టి ఇచ్చినట్టుగా అన్ని సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కుటుంబానికి సంబంధించిన స్త్రీలు, ప్రత్యేకించి జీవిత ధర్మపత్నికి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. వారి యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఉన్న ఒక చిన్న ఇబ్బంది మిమ్మల్ని కంగారు పెట్టేటువంటి అవకాశం ఉంది. సంతాన సంబంధమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి. వారి యొక్క వృద్ధి కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి, అనుకూలవంతమవుతాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొత్త ప్రణాళికలు, కొత్త ప్రాజెక్టులు, మీరు చేసే కొత్త ప్రయత్నాలన్నీ కూడా అనుకూలవంతం అవ్వటానికి అవకాశం ఉంది. యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేసే ప్రతి ప్రణాళికలో కూడా అనుకూలవంతమైనటువంటి స్థితిగతులే ఉన్నాయి. కాకపోతే వేగవంతమైన నిర్ణయాలు కాకుండా ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం సానుకూలవంతమైన పరిస్థితికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి గ్రహగతులు కలిగి ఉంటున్నటువంటి సందర్భంలో వ్యయంలో కేతువు అవ్వచ్చు, ఇతర స్థానాల్లో రాహు అవ్వచ్చు, శని సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల తాంత్రిక ప్రయోగాలు జరిగే అవకాశం ఉంది. ప్రత్యేకించి తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడల వల్ల జీవితం స్తంభించిపోయేటువంటి అవకాశాలు కూడా లేకపోతే, అంటే గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితులు, జన్మజాతకం జన్మకుండలిలో ఉన్న పరిస్థితులు బాగున్నా ప్రతికూలవంతమైనటువంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉన్నాయంటే కారణం తాంత్రిక సంబంధమైన ప్రయోగాలు కలగడానికి
అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం, భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఎక్కువగా మనకు లభించడం వల్ల వీటి నుండి మనం బయటపడేటువంటి అవకాశం కనపడుతుంది. మరి భగవద్ అనుగ్రహం కోసం కన్యా రాశి వాళ్ళు ఈ వారంలో ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి? అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలి? విశేషించి కాల భైరవ రక్షణ మెళ్ళో ధరించిన కాల భైరవ రూపుని మెళ్ళో కట్టుకుని ఈ నకారాత్మకమైనటువంటి శక్తులు, తాంత్రిక ప్రయోగాల నుంచి మనం తప్పకుండా బయటపడే అవకాశం. ప్రత్యేకించి విశేషవంతమైనటువంటి గురుమంత్ర జపం చేసిన గురుదేవతా స్వరూపాల యొక్క ఆరాధన అత్యంత అనుకూలవంతమైన స్థితిగతులకు కారణమవుతుంది. కాల భైరవ అష్టకాన్ని అనునిత్యం చదువుకుంటున్నా, వింటున్నా, జపిస్తూ ఉన్న సానుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. ప్రతిబంధకాల నుండి బయటపడేటువంటి అవకాశం. ఇప్పుడు తులారాశి. గురుగారు, తులారాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది తెలియజేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీర బ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీర బ్రహ్మ జై గోవిందమాంబ జై. కొన్ని రకాలైనటువంటి పరీక్షలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. సంతానానికి సంబంధించిన స్థితిగతులు అవ్వచ్చు, సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు కావచ్చు, సాంఘిక పరమైనటువంటి అంశాలు అవ్వచ్చు. కొన్ని రకాలైనటువంటి పరీక్షలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరమైన అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ ధనం వచ్చినా నిలబడకపోవటం, అన్యాయంగా ఖర్చు అయిపోవటం, కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలికంగా మిమ్మల్ని బాధపెట్టడం మానసికమైనటువంటి వేదనకు కారణమయ్యేటువంటి అవసరం. అందరూ కూడా మనల్ని సంతోషపెడతారనో, అర్థం చేసుకుంటారనో అనుకుంటే మనకు సంబంధించినటువంటి శ్రేయోభిలాషులు సైతం వాళ్ళ యొక్క చర్యలు మనల్ని బాధ పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇది మానసిక సంఘర్షణకు కారణమయ్యేటువంటి అంశం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త. సహచరుల నుండి వ్యతిరేకత ఏర్పడేటువంటి అవకాశం ఉంది. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకం, కొనుగోలు విషయాలు బాగున్నాయి. అనుకూలవంతమైనటువంటి లాభం లభించే అవకాశం ఉంది. కానీ ధనం మాత్రం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆర్థిక పరమైనటువంటి అంశాల పట్ల, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల పట్ల, సాంఘిక జీవనం పట్ల ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. గురుగారు, మరి తులారాశి వాళ్ళు ఈ వారంలో ఏ పరిహారాలు పాటించాలో తెలియచేయండి. విశేషవంతమైనటువంటి గురుదేవతా స్వరూపాన్ని ఆరాధన చేయటం, పసుపు పచ్చని వస్త్రాన్ని దానం చేయటం, పచ్చి శనగలను దానం చేయటం, ఆవు నెయ్యితో గురుదేవతా స్వరూపాలకి దీపారాధన చేయటం ఇత్యాది క్రియల వల్ల అత్యంత అనుకూలవంతమైన ఫలితాన్ని మనం పొందుతాం. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ముందుకెళ్లేటువంటి అవకాశం కనపడుతుంది. గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీర బ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీర బ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనలు, విందులు, వినోదాలు, విహారయాత్రలతో కూడినటువంటి జీవనాన్ని మనం చూసే అవకాశం. కానీ కొన్ని సందర్భాల్లో అదృష్టం మీ పక్కనే ఉన్నది. అదృష్టం తలుపు తడుతూ ఉన్నది. ఏదో తెలియనటువంటి ప్రతిబంధకం మిమ్మల్ని వెనక్కి లాగుతున్నట్టు. పరిస్థితులు సానుకూలవంతం అవుతూ ఉన్నప్పటికీ కూడా ఎందుకో తెలియదు, పరిస్థితులు కాస్త మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. దీనికి కారణాలు అర్థం కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా శ్రమైక జీవనం చేత అన్నిటికీ కూడా మీరు కష్టపడుతూ, శ్రమతో, కష్టంతోనైనా ఫలితాన్ని తప్పకుండా సాధించే అవకాశం. అంటే కొన్ని సందర్భాల్లో అదృష్టం సరిగ్గా లేకపోతే ప్రతి చిన్న పనిని కూడా 2 సార్లు 3 సార్లు చేయవలసి వస్తుంది. మీ దైనందిన జీవితంలో కూడా భగవంతుడు కాలం కాస్త పరీక్షిస్తుంది. ఓర్పు, సహనం చేత గనక ప్రయత్నాన్ని కొనసాగిస్తే విజయవంతమైన మాసాలు, సంవత్సరాలు మారిపోతున్నా, జీవితాలు లేకపోతున్నాం, సాధించలేకపోతున్నాం అనుకుని జీవిత లక్ష్యాన్ని సాధించడానికి కొన్ని రకాలైన అవకాశాల దగ్గరకు వస్తాయి. జీవిత భాగస్వామి, కుటుంబపరమైనటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్త, సంతానపరమైనటువంటి స్థితిగతుల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మరికొద్ది కాలం
ఆగవలసి వస్తుందేమో, భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రణాళికలు బాగుంటాయి, దూర రాష్ట్రం, దూరదేశం, విదేశీ సంబంధమైనటువంటి ప్రయాణాలకు కూడా యుగదైకమైనటువంటి ఫలితాలు లభించేటువంటి అవకాశం కనపడుతుంది. వృశ్చిక రాశి వాళ్ళు గురువుగారు ఈ వారంలో ఇంకా ఏ పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి ఎక్కువగా అనుకూలత కోసం? విశేషించి పంచమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడి యొక్క సంచార స్థితి, వీరభద్ర స్వామి వారిని, భద్రకాళి అమ్మవారిని విశేషంగా ఎక్కడైనా సరే ప్రాచీనమైనటువంటి ఆలయ ప్రాంగణం వీరభద్రేశ్వరుణ్ణి, భద్రకాళి ఎంత విశేషంగా ప్రార్థిస్తే వీరభద్రుడి యొక్క దర్శనం వల్ల వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనం కొన్ని గొప్ప శుభవార్తలు వింటారు. మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అదృష్టం మీ పక్కకు వచ్చినట్టుగా చాలా సులభమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని పూర్తి చేసుకునేటువంటి అవకాశం తప్పకుండా కలుగుతుంది. గురుగారు, ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల్లో అనుకూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమః. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమః. ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగం, భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఉన్నతిని మీరు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఆదాయంలో వృద్ధి ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించి మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలకి కారణమవుతూ ఉంటాయి. శుభకార్య నిర్వహణ, శుభకార్యానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం పరిశీలనకు వస్తుంది. ఈ నిర్ణయం అనుకూలవంతమైన పరిస్థితులకు కారణం గృహంలో శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు, శుభం చేకూరేటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ధనం చేతికొస్తుంది. ఆదాయ వనరులు అనుకోగలుగుతారు. ఆర్థికంగా బలపడేటువంటి యోగాలు కూడా తప్పకుండా కలుగుతాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రత్యేకించి దైవ సంబంధమైన అనుగ్రహం ఉంది. ఎంతో కాలం తర్వాత మీరు చేపట్టినటువంటి ప్రతి పనిలో పురోగవృద్ధితో పాటు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా గణనీయమైనటువంటి అనుకూలత, ఆదాయ మార్గాలు పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మానసికంగా ప్రశాంతత కోసం మీరు ఎదురు చూడండి. తీవ్రమైనటువంటి ఉత్సాహం చేత, తీవ్రమైనటువంటి ఒత్తిడి చేత పనులు చేయటం, విరామం, విశ్రాంతి లేకపోవటం మాత్రం కొన్ని విషయాల్లో ఆరోగ్య సమస్యలకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో జాగ్రత్త, మిగతా అంశాలన్నీ కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలని అవకాశం కనపడుతుంది. గురుగారు, ధనుస్సు రాశి వాళ్ళు పాటించవలసిన పరిహారాల గురించి తెలియజేయండి. పార్వతీ పరమేశ్వరుని విశేషంగా ప్రార్థిస్తూ ఉన్నారు. మీ సమీప ప్రాంగణంలోని ప్రాంతమైనటువంటి శివాలయంలోని పార్వతీ పరమేశ్వర స్వరూపాన్ని ఆరాధన చేయటం అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది. యుగదైకమైనటువంటి ఫలితం తప్పకుండా లభించేటువంటి అవకాశం. గురుగారు, మకర రాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వార ఫలాలు తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. ఆలస్యమైనప్పటికీ అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి అనుకూలవంతమైనటువంటి గ్రహగతులు ఈ రాశి జాతకులకు ఉన్నాయి. కోల్పోయినవి మళ్ళీ తిరిగి రావటం, ఎక్కడైతే స్థానాన్ని కోల్పోయామనుకుంటున్నామో, బలాన్ని కోల్పోయామనుకుంటున్నామో, ఆ పరిస్థితులన్నీ కూడా మళ్ళీ మీకు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మంచి జరగనుంది. అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని మీరు పొందబోతూ ఉన్నారు. ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రమే జాగ్రత్త అవసరం. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యాపార సంబంధమైన సంస్థలకి అనుకూలవంతమైనటువంటి కాలం ఉంది. దీర్ఘకాలికంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి.
అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. అంతా బాగుంటుంది. యుగధైకము ప్రత్యేకించి జీవిత భాగస్వామి కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా బాగుంది. గురు అనుగ్రహం వల్ల అంతా కూడా అనుకూలవంతం ఉంటుంది. మీ కుటుంబానికి సంబంధించిన పెద్దలు, గురు సంబంధమైనటువంటి వ్యక్తుల యొక్క ఆశీర్వచన ఫలితం వల్ల పరిస్థితులన్నీ కూడా చక్కబడేటువంటి అవకాశం. మకర రాశి వాళ్ళకి అన్ని అనుకూలతలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి ఎక్కువగా? సీతారామచంద్ర సమేత హనుమ అదృష్టాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది. శ్రీరామచంద్ర ప్రభువుల వారికి సంబంధించినటువంటి పట్టాభిషేక మహోత్సవ చిత్రాన్ని ఇంటి ప్రాంగణంలో విశేషించి తులసి మాలతో అలంకరిస్తూ పూజిస్తూ ఉన్న, అక్షతలు పూజిస్తూ ఉన్న ముఖ్య వరుల మీద బయటికి వెళ్తారు. శ్రీరామచంద్ర ప్రభువుల వారి యొక్క విశేషవంతమైన పట్టాభిషేక మహోత్సవ చిత్రం మీద గంధంతో తయారు చేసినటువంటి అక్షతలను ఉంచి బయటకు వెళుతున్న కార్యసిద్ధి కలుగుతుంది. మరిన్ని విశేషవంతమైనటువంటి అనుకూలతల్ని ఈ రాశి జాతకులు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. గురుగారు, కుంభరాశి వాళ్ళకి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఏ విషయాలలో ఎక్కువగా అనుకూలతలు కనిపిస్తున్నాయి, అలాగే ఏ విషయాలలో జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ రాశి ఫలితాలని తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవింద బాంబజీ. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. కుంభరాశి జాతకులకు సంబంధించి ఆర్థిక వనరులను పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం. కుటుంబంలో వేరొక వ్యక్తికి సంబంధించినటువంటి ఆదాయం పెరుగుతుంది లేదా ఆదాయ మార్గాలు వస్తాయి. వాళ్ళ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన స్థితిగతుల అనుకూలవంతమైనటువంటి పరిస్థితిని పొందేటువంటి అవకాశం. ఏది ఏమైనప్పటికీ ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొత్త కొత్త మార్పులు వస్తాయి. జీవితం పరీక్షతో ఉన్నప్పటికీ కూడా ద్వితీయ స్థానం వాగ్స్థానంలో శని భగవానుడి సంచార స్థితి ఉండటం వల్ల ప్రతి విషయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు అనుకూలవంతమైనటువంటి ఫలితానికి తప్పకుండా కారణమవుతాయి. సంతానపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త, వాళ్ళకు సంబంధించినటువంటి విద్యా, ఉద్యోగం, భవిష్యత్తు కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి అవకాశం. కంగారు పడకుండా వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ఆలోచించి 1-2 సార్లు నిర్ణయాలు తీసుకోవటం అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతికి కారణమవుతుంది. యోగదాయకమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రత్యేకించి ఈ వారంలో కుంభరాశి వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ఆరాధించాలో తెలియచేయండి గురుగారు. దుర్గాదేవి స్వరూపమైనటువంటి అమ్మవారు. ఈ దుర్గా స్వరూపమైనటువంటి అమ్మవారిని ఎంత విశేషంగా పూజించగలిగితే, ఎంత విశేషంగా ఆరాధన చేయగలిగితే, దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని గనక పారాయణ చేయగలిగిన, దేవి ఖడ్గమాలతో పాటు అమ్మవారికి దుర్గా దుర్గా సప్తశతి, దుర్గా సప్తశతి లేదా దుర్గా సప్తశ్లోకి, ఇలాంటి దుర్గాదేవి అమ్మవార్లకు సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయడం అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం కాదు. గురుగారు, మీనరాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవింద బాంబజీ. కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో జీవితంలో చోటు చేసుకోబోయేటువంటి పరిణామాలకి ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు కారణం. వ్యక్తిగతమైనటువంటి జన్మ లగ్నంలో, జన్మరాశిలో ఉన్నటువంటి శని భగవాన్ వాక్స్థానం, ద్వితీయ స్థానం, ధనస్థానానికి సంబంధించిన స్థితిగతులు శుక్ర భగవాన్. ఈ విధమైనటువంటి స్థితిగతులు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మార్పులు చేర్పులకి కారణమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగున్నాయి. వృత్తి, ఉద్యోగంలో ఉన్నతి లభించడంతో మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థలు, వ్యాపార సంస్థలకి
గుర్తింపు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనబడుతుంది. కానీ విశేషంగా అదృష్ట స్థానంలో ఇతర గ్రహాల యొక్క స్థితిగతుల బట్టి అవకాశాలన్నీ అందిపుచ్చుకుంటూ ఉన్న పరిస్థితులన్నీ అనుకూలవంతంగా ఉన్న ఫలితాలు రావడం మాత్రం ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం చెప్పదగినది. కుటుంబపరమైనటువంటి అంశాలు, సంతానపరమైనటువంటి స్థితిగతులు, వారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. పూర్తయి వృత్తి ఉద్యోగంలో ఉన్నతి లభించేటువంటి అవకాశం ఉంది. ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాలు ఏర్పడే అవకాశం. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి, ఎంతో కాలంగా మీకు అవసరమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి పరిష్కార మార్గాన్ని కనుక్కునేటువంటి అవకాశం ఉంది. కొన్ని సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం. జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపు వేచి ఉంది. ఒక దూర ప్రాంత ప్రయాణం అవ్వచ్చు, ఒక ప్రయాణ సంబంధమైనటువంటి స్థితిగతి వల్ల అదృష్టం వేచి ఉంది. ఒక ముఖ్యమైనటువంటి స్థితిగతుల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయం మీ జీవితాన్ని మలుపు తిప్పేటువంటి అవకాశం ఉంది. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు కూడా కలగబోతున్నాయి. కానీ సంతానానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మరి మీనరాశి వాళ్ళు గురువుగారు ఈ వారంలో ఏ పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలో తెలియచేయండి. సమస్త ఏలినాటి శని దోషాలే కాదు, ఇతరత్రా విడదీయరానికి ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. శనివారం పూట ఉపవసించటమే కాదు, వెంకటేశ్వర స్వామి వారిని ఎంత విధి విధానాలతో పూజిస్తాం, అన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మనం విశేషవంతమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని తులసి దళాలతో కూడినటువంటి మాల, తులసి మాల చేత స్వామివారిని అలంకరించిన గోవిందనామాలు చెప్పుకుంటూ ఉన్న ఆ శ్రీనివాసుని, విశేషంగా అలంకార ప్రియుడైనటువంటి శ్రీనివాసుని ఇంటి ప్రాంగణంలో అలంకరించిన, మీ సమీప ప్రాంగణంలోని ఆలయ ప్రాంగణంలో తులసి మాలను ఇచ్చి వచ్చిన ఏలినాటి శనిలో కూడా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఇంకా ఉన్నతమైన స్థితిగతికి వెళ్ళడానికి అవకాశం. గవ్వ శాస్త్రాన్ని అనుసరించి ద్వాదశ రాశులకి సంబంధించిన వార ఫలాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. జై వీరబ్రహ్మ, జై గోవిందం. చూసారు కదండి ఈ వారం వార ఫలాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.